బ్రహ్మగారు మొదటగా ఒక ధనుస్సును తయారు చేశారు. అది ఎంతో దృఢమైనది. దానికి బంగారు కట్లతో తయారు చేశారు. అది ఎవరూ పగలగొట్టలేనిది, ఎవరూ విరగగొట్టలేనిది. అది బ్రహ్మగారు 1000 ఏళ్ళు ధరించారు. అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి ప్రజాపతి అనే ఒక ఆయన వచ్చి, బ్రహ్మగారండి నాకు ఈ ధనుస్సు ఇవ్వరా అండి అని అడిగితే, బ్రహ్మగారు ప్రజాపతికి ఇచ్చారు. ఆయన 64,000 ఏళ్ళు ధరించారు. అప్పుడు ప్రజాపతి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, ప్రజాపతి గారండి నాకు ఈ ధనుస్సు ఇవ్వరా అండి అని ఇంద్రుడు అడిగితే, ప్రజాపతి గారు ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు 85 ఏళ్ళు ఆ ధనుస్సుని ధరించాడు. అప్పుడు ఇంద్రుడి దగ్గరికి చంద్రుడు వచ్చి, ఇంద్ర నాకు ఈ ధనుస్సు ఇవ్వవా అని చంద్రుడు అడిగాడు. చంద్రుడికి ఇంద్రుడు ధనుస్సు ఇచ్చాడు. అప్పుడు చంద్రుడు 500 ఏళ్ళు ఈ ధనుస్సుని ధరించాడు. చంద్రుడి దగ్గరికి వరుణుడు వచ్చి ఈ ధనుస్సు నాకు ఇవ్వవా అని అడిగాడు. అప్పుడు చంద్రుడు వరుణుడికి ఈ ధనుస్సునిచ్చాడు. వరుణుడు సరిగ్గా 100 ఏళ్ళు ధరించాడు. వరుణుడి దగ్గరికి అగ్నిదేవుడు వచ్చి నాకు ఈ ధనుస్సు ఇవ్వవా అని అడిగాడు. అప్పుడు ఆ వరుణుడు అగ్నిదేవుడికి ఆ ధనుస్సునిచ్చాడు. అగ్నిదేవుడు ఒకసారి కాండవ దహనానికి అర్జునుడికి ఈ ధనుస్సు ఇచ్చాడు. కాండవ దహనం చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు అర్జునుడికి ఆయుధాలు కావాలంటే అప్పుడు అగ్నిదేవుడు అర్జునుడికి ఈ ధనుస్సునిచ్చాడు. అర్జునుడు ఈ ధనుస్సుని 65 ఏళ్ళు ధరించాడు. ఈ ధనుస్సు పేరే గాంధీవం.